హాయ్ అండి. స్టవ్ పైన ఇలా స్పూన్‌ని కాల్చి చూడండి. అద్భుతం జరుగుతుంది. అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా మనం నెయ్యి అయితే రోజు కూడా ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం కదండీ. నెయ్యి వేసుకునేటప్పుడు మనం ఎలా పడితే అలా తీసుకొని వేరే బౌల్‌లో తీసుకొని కరగబెట్టుకొని వేసుకుంటూ ఉంటాము. అలా వేసుకోవడం వల్ల మనకి ఎంత కావాలో అంత కాకుండా ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటాము. అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అలానే మనకి నెయ్యి కూడా ఎలా పడితే అలా చేతులతో తీస్తూ ఉంటే స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా ఒక స్పూన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మంట పైన హీట్ చేసేసుకొని ఈ విధంగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా స్పూన్ని వేడి చేసేసి దానిలో ఈ విధంగా పెట్టి మనకి ఎంత కావాలో అంత తీసుకున్నాం అనుకోండి, చక్కగా ఆ స్పూన్ అనేది హీట్గా ఉంటుంది కాబట్టి ఇలా అనగానే మనకి నెయ్యి అనేది కరిగిపోతుంది లోపలికి. చక్కగా నెయ్యి కూడా పాడవకుండా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి. ఈ విధంగా మనకి ఎప్పుడు కావాలన్నా కూడా ఇలా స్పూన్ కొంచెం హీట్ చేసేసుకొని ఈ విధంగా నెయ్యిలో పెట్టేసుకుంటే నెయ్యి ఎంత కావాలంటే అంత అయితే తీసుకోవచ్చు. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. చపాతీ పిండి మనం ఈ విధంగా కలుపుకున్నప్పుడు కొంచెం ఒక్కోసారి మనం వేసుకోగా మిగిలిపోతూ ఉంటుంది కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టడం వల్ల మనం నెక్స్ట్ డే మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే ఎండిపోయినట్లుగా గట్టి పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా కొంచెం చపాతీ పిండిలో ఆయిల్ అప్లై చేసి ఇలా స్టోర్ చేసేసుకుంటే మనకి చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి.